చేయనున్నారు. మోదీ కేబినెట్లో పలువురు కీలక సభ్యులకు పదవులు దక్కాయి. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న వారికి అధిష్టానం నేతలు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇవాళ ప్రధాని మోదీతో పాటు ఏపీ నుంచి 2 ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు కేంద్ర మంత్రులుగా ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు. మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘ్వాల్, చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఘీ, అలాగే అనుప్రియా పటేల్, జయంత్ చౌదరి, కుమారస్వామిలు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ నుంచి 2కి మంత్రి పదవులు దక్కినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు కూడా కేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్లు సమాచారం అందుతోంది. మరోసారి ప్రధానిగా మోదీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ కేబినెట్లో పలువురు కీలక సభ్యులకు పదవులు దక్కాయి. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న వారికి అధిష్టానం నేతల నుంచి ఫోన్ చేసి సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ప్రధాని మోదీతో పాటు ఏపీ నుంచి 2 ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు కేంద్ర మంత్రులుగా ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు. మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘ్వాల్, చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్, అనుప్రియా పటేల్, జయంత్ చౌదరి, కుమారస్వామిలు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ నుంచి 2కి మంత్రి పదవులు దక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు కూడా కేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్లు సమాచారం అందుతోంది.